అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చిన్న వాళ్ళకు, పెద్దవాళ్ళకు, ముసలి వాళ్ళకు అందరికి ఇష్టమైన పండుగ ఒకే ఒక పండుగ వినాయక చవితి. నిజంగా నాకు అప్పుడే అనిపించేసింది, అరే 1 ఇయర్ అయిపోయిందా వినాయక చవితి అయిపోయి, వినాయక చవితి అప్పుడే వచ్చేసిందా అని అనిపించేసింది అనమాట. ఈసారి వినాయక చవితి అందరికంటే బిఫోర్గా మేమే తీసుకొస్తున్నాము. హైదరాబాద్ యూసఫ్ కూడా ఎల్ఆర్ నగర్ నుంచి అనమాట. సో అన్న వాళ్ళు వినాయకుడు తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు నన్ను కూడా పిలిచారనమాట. ఎందుకంటే అన్న వాళ్ళు ప్రేమతో పిలిచినప్పుడు వెళ్ళకుంటే బాగోదు అని చెప్పేసి నేను కూడా అన్న వాళ్ళతో పాటు వెళ్ళాను. నాకు ఇప్పటికీ 25 ఇయర్స్ అనమాట. ఈ 25 ఇయర్స్లో నేను వినాయకుడి నిమజ్జనాలు అండ్ వినాయకుడు తీసుకురావడానికి కానీ ఎప్పుడు కూడా వెళ్ళలేదు. ఎందుకంటే మా ఇంట్లో నాకన్నా పెద్దోడు అన్నవాడు ఉన్నాడు కాబట్టి మా అన్నని ఎప్పుడైనా వినాయక చవితుల దగ్గరికి వెళ్ళేవాడు. నేను మాత్రం ఇంట్లో ఉండేవాడిని, చిన్నవాడిని కాబట్టి. బట్ హైదరాబాద్కి వచ్చి నేను వచ్చి 6 ఇయర్స్ అయింది. బట్ నేను యూసఫ్గూడలో ఉండబట్టి 3 ఇయర్స్ అయింది. సో అన్న వాళ్ళు ఈసారి నన్ను ఇన్వైట్ చేశారు, నువ్వు రా తమ్ముడు అని చెప్పారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నిమజ్జనం కూడా నా లైఫ్లో ఫస్ట్ టైం నిమజ్జనం చూడడానికి వెళ్ళింది కూడా ఇక్కడే హైదరాబాద్లో. అంటే హైదరాబాద్కి వచ్చి ఇన్ని ఇయర్స్ అయినా ఫస్ట్ టైం వెళ్ళింది. ఈసారి కూడా వినాయకుడు తీసుకురావడానికి అన్న వాళ్ళతో ఫస్ట్ టైం వెళ్తాను లైఫ్లో. బట్ ఇక్కడ ఎక్కడంటే ఇది ధూల్పేటలో అనమాట. ధూల్పేటలో నాకు ఒక్కసారి ఏంటంటే ఇన్ని వినాయకులు చూసినాకంటే షాక్ అయిపోయింది. ఎందుకంటే హైదరాబాద్లో ఇంత మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుందా, అది ఎక్కడ చూసినా వినాయకులు, ఎక్కడ చూసినా వినాయకులే. గూడెంలలో, ఇళ్లలో ఎక్కడ చూసినా వినాయకులే. అంటే హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ వేరే స్టేట్లకు కానీ అండ్ చాలా డిస్టిక్లకు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి అనమాట. అండ్ మన ప్రతి డిస్టిక్ నుంచి ఇక్కడ నుంచి స్పెషల్గా ఆర్డర్ పెట్టుకుంటారు. అండ్ ఇంతమంది వినాయకులు చూస్తారు కానీ నాకైతే అనిపించేసింది లైఫ్లో నేను ఏం మిస్ అవుతున్నాను అంటే వినాయకుడు చవితి వచ్చే ప్రతిసారి ఏంటంటే ఊళ్ళో ఉన్నప్పుడు ఇంటి దగ్గరే ఉండేవాడిని. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఏమైనా గొడవలు అవుతాయని చెప్పి భయంతో రూమ్లలో ఉండేవాడిని. బట్ లాస్ట్ ఇయర్ ఒకసారి నిమజ్జనానికి వెళ్ళాను, అప్పుడే నేను చూశాను. అండ్ లొకేషన్కి వచ్చేసిన తర్వాత మా ఫ్రెండ్ గారు చెప్పాడు, మామ మన వినాయకుడు ఎక్కడ అంటే ఇక్కడే ఉంది మామ, అన్న వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు, మన వినాయకుడు ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది, జస్ట్ ఫర్ పెయింటింగ్ వేసేది అని చెప్పారు. ఇక్కడ వచ్చేసింది ఇదే అడ్రస్ అనమాట. ఆల్మోస్ట్ చాలా మంది వినాయకుడిని ఇక్కడ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి, వినాయకుడిని ఎలా తయారు చేస్తారు, ఏంటి, గూడెం ఎంత పెద్దగా ఉంటుంది అండ్ ఇక్కడ ఎన్ని టైప్ ఆఫ్లో వినాయకుల్ని క్రియేట్ చేస్తుంటారో. నాకు ఇక్కడ వినాయకులను చూస్తుంటే షాకింగ్ ఏమనిపించిందంటే ఈ వినాయకుల ముందు నిజంగా నేను ఎలక పిల్లలనే కనిపించింది. ఎందుకంటే అంత పెద్ద వినాయకులనే అనమాట. అండ్ హైదరాబాద్లో ఫేమస్ వినాయకులు ఎక్కడైతే ఉంటాయో ఆ ఫేమస్ వినాయకులు కూడా ఇక్కడ నుండే స్టార్ట్ అవుతాయి అనమాట. అండ్ ప్రతి డిస్టిక్ అండ్ ప్రతి స్టేట్కు ఇక్కడ నుంచి, అంటే అర్థం చేసుకుని హైదరాబాద్లో ఎంత పెద్ద హైదరాబాద్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో వినాయకులది. అండ్ ఇక్కడ మనం వినాయకుడు తీసుకోవాలనుకుంటే ఈ ధూల్పేటలో పెద్ద వినాయకుడు అయితే మనము వీళ్ళకి 2 months బిఫోర్ ముందే మనం చెప్పాలట. మనకి ఎలాంటి వినాయకుడు కావాలి, ఎంత హైట్లో ఉండాలి అండ్ ఎలాంటి కలర్స్ కావాలని వాళ్ళకి ముందే చెప్తే మనము మన గణపతి ఆన్ టైంలో వీళ్ళు డెలివరీ చేయడానికే రెడీ చేసి పెడతారు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ వినాయకుడు వచ్చి బాలాపూర్ వినాయకుడు అనమాట. ఇది అక్షరాల 2,50,000 అట ఈ వినాయకుడు వచ్చేసి. అండ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. అండ్ దీన్ని చాలా కష్టపడి వాళ్ళు బయటికి తీయడానికి అయితే ప్రయత్నిస్తారు. ఎందుకంటే చిన్న డ్యామేజ్ అయినా సరే కానీ మళ్ళీ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి చాలా కేర్ఫుల్గా బయటకు తీస్తున్నారు. అండ్ ఈ వినాయకుడిని చూడడానికి ఎంతోమంది జనాలు అయితే బయట వెయిట్ చేస్తున్నారు. చూసారుగా ఎంత జాగ్రత్త క్రేన్తో ట్రక్లో పెడుతున్నారు వినాయకుడిని. ఇప్పుడు మీరు చూస్తున్న వినాయకుడు మా గల్లీ వినాయకుడు అనమాట. ప్రతి సంవత్సరం మా గల్లీ వినాయకుడికి ఏదో ఒక డిఫరెంట్గా క్రియేటివ్గా ఆలోచిస్తారనమాట. అలాగే ఈసారి కూడా కన్ను బ్లింక్ అయ్యేలా ఆలోచించి మరీ క్రియేట్ చేయించామన్నమాట. సో దీని గురించి ఏంటంటే చాలా కష్టపడ్డారట క్రియేట్ చేసేవాళ్ళు కూడా. అండ్ ఈ గణపతి అయితే ఫైనల్గా ఎలా ఉంది, ఏంటి, కలరు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదని చెప్పేసి మా బస్తీ లీడర్స్ అండ్ అన్న వాళ్ళకి వచ్చేసి చెక్ చేసుకుంటారు. సో ఫైనల్గా గణపతి అయితే బాగుంది, అంత కరెక్ట్గా ఉందని చెప్పేసి చిన్న చేంజెస్ ఏమైనా ఉంటే అది మొత్తం చేంజ్ చేశారు అన్న వాళ్ళు. ఇప్పుడైతే గణపతి అయితే ఫైనలైజ్ చేసేసాము అండ్ ఇంకా తీసుకెళ్ళడమే లేట్ అన్నమాట. అండ్ ఇప్పటికి ఇక్కడ వినాయకులు ఏంటంటే చాలామంది ఇంకా రెడీ చేస్తూ ఉన్నారు, కలర్స్ వేస్తూ ఉన్నారు అనమాట. అండ్ ఇక్కడ వినాయకుడు తీసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరు ఏంటంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎందుకంటే ఇక్కడ ఎన్ని రకాల వినాయకులు ఉన్నాయంటే వెరైటీస్ అసలు చూస్తుంటే మనకు మైండ్ పోతుంది అనమాట. అలాంటప్పుడు ఒక బ్యాచ్లో చాలామంది ఏంటంటే వినాయకులు తీసుకోవడానికి వచ్చినప్పుడు ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతారు, ఎలాంటి వినాయకుడు తీసుకోవాలి ఏంటో కూడా తెలియదు కాబట్టి. సో చాలామంది ఏంటంటే ఇంకా చూస్తుంటారు, సెలెక్షన్స్లోనే చాలా టైం అయితే అవుతుంటుంది.
అండ్ ఈ గూడెం లోపలికెళ్ళి చూస్తే వినాయకులు అసలు ఎన్ని రకాల వినాయకులు ఉన్నాయంటే అసలు షాక్ అయిపోవాల్సిందే. అసలు లోపలికెళ్ళిన కొద్దీ భారీ భారీ వినాయకులు, చాలా పెద్ద వినాయకులు. అండ్ ఇక్కడ వినాయకులు సెలెక్షన్ చేసుకోవడానికి ఇక్కడ ఎంతమంది క్రౌడ్ వచ్చారంటే అసలు లోపల పట్టట్లేదనమాట. చాలామంది వీడియోలు తీసుకోవడానికి వచ్చారు, చాలామంది బుకింగ్ చేసుకోవడానికి వచ్చారు. అండ్ చాలామంది ఏంటంటే వినాయకుడి ముందు ఫోటోలు తీసుకోవడానికి వచ్చారు. అసలు వినాయకుడి ముందు నిల్చుంటే నిజంగా అసలు వినాయకుడి ముందు మనం ఎలకలానే ఉన్నాం అనమాట. సో అంత చిన్నగా ఉన్నమాట, అంటే అంత భారీ భారీ వినాయకులు కూడా ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ క్రౌడ్ స్టూడెంట్స్ కానీ పిల్లలు కానీ ఎవ్రీ పర్సన్ ఇక్కడ నుంచి వస్తున్నారు. అండ్ ఇక్కడ భారీ వినాయకులు ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ కనిపిస్తున్న వినాయకుడు అయితే ఇది ఉంది కదా, సో ఇది బాలాపూర్ వినాయకుడు అనమాట. ఇది చాలా భారీగా ఉందన్నమాట ఈ వినాయకుడు అయితే. సో అండ్ ఈ వినాయకుడి ముందు ఒక వ్యక్తి స్టాండ్ పట్టుకొని నిల్చున్నాడు కదా, సో అతను నిజంగా హ్యాండిక్యాప్డ్ అనమాట. సో తనకు అడిగాను, అన్న మీరు హ్యాండిక్యాప్డ్ కదా అసలు ఎలా చేయగలుగుతారంటే, నా కళని నేను నమ్ముకున్నాను, నేను కళాకారుణ్ణి కదా, నేను ఖచ్చితంగా నాకు ఇష్టంతో చేస్తాను ఈ పని అని చెప్పాడు. నిజంగా నాకు హ్యాట్స్ ఆఫ్ అనిపించేసింది అనమాట. ఈ వినాయకులు ఎంత పెద్ద ఉన్నాయి చూడండి, నిజంగా వాటి ముందు మనం చిన్న ఎలక పిల్లల్లానే ఉన్నాము. ఫైనల్గా మా గల్లీ గణేషుని అయితే ఇంకా మేమైతే అన్ని పూజలు చేసేసి ఇంకా లాంఛనంగా అయితే మా వినాయకుడిని అయితే తీసుకోవడానికి అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాము. మా వినాయకుని తయారు చేసిన కళాకారుడు ఈయన అనమాట. సో ఇంత బ్రహ్మాండంగా వినాయకుని తయారు చేసినందుకు మా బస్తీ లీడర్ అన్న వాళ్ళందరూ కలిసి నాకు సన్మానించారనమాట. అండ్ సన్మానించేసి సో దానికి అయిన డబ్బులు ఎంత అవుతున్నాయో అంత కూడా క్యాష్ అప్పటికప్పుడే ఇచ్చేసారు. ఈ వినాయకుడిని తయారు చేసిన కళాకారుడు ఏమంటున్నాడంటే, సో నిజంగా ఎందుకోసమంటే వినాయకుడిని తయారు చేయడం అంత ఈజీ అయితే కాదు, చాలామంది డబ్బులు చాలా వచ్చేస్తాయని అనుకుంటారు, కానీ ఇది ప్యాషన్తో కూడుకొని వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళకి అలా సన్మానించగానే ఆయన ఆనందంతో ఈ వినాయకుడి ఆశీర్వాదాలు మీకు ఎప్పుడు ఉండాలని చెప్పి ఆయన మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు అన్న వాళ్ళని అందరినీ. అన్నవాళ్ళు కూడా ఏంటంటే ఆయనకు డబ్బులు ఇచ్చేసారు వినాయకుడు తయారు చేసినందుకు. అండ్ ఆశీర్వాదం కూడా తీసుకొని వినాయకుడిని అయితే ఇంకా స్టార్ట్ చేసేస్తాం మా గల్లీది. అండ్ ఎందుకంటే వినాయకుడు తయారు చేసిన ప్రతి ఒక్కరికి ఏంటంటే అన్నవాళ్ళు చాలా వాళ్ళు కప్పి గొప్పగా సన్మానించారు అందరూ. వినాయకుడిని మనం ఎంత ప్రేమతో తీసుకోవడానికి వస్తామో అంతే కష్టంగా వినాయకుడిని లోపలికి ఎక్కించడం అనమాట. ఎందుకోసమంటే వినాయకుడిని ఎక్కించే టైంలో చిన్న డ్యామేజ్ అయినా సరే కానీ మనకి చాలా బాధగా అనిపించేస్తుంది అనమాట. అప్పుడప్పుడు డ్యామేజ్లు జరుగుతుంటాయి ఎక్కే టైంలో. అండ్ మనకైతే చాలా బాధగా అనిపిస్తుంది. అండ్ అన్న వాళ్ళైతే చాలా అంటే చాలా కష్టపడి వ్యాన్లోకి అయితే వినాయకుడిని ఎక్కించడానికి ట్రై చేస్తున్నారు అనమాట. మీకు చెప్పాను కదా ఇందాక వీడియోలో, ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ కూడా నిజంగా చూడండి, ఆయన హ్యాండిక్యాప్డ్ అయినా సరే కానీ ఆయన ఒంటి కాలు మీద నిల్చొని
ఆయన వినాయకుడికి డ్యామేజ్ అయిన ప్లేస్లో ఎంత బ్రహ్మాండంగా అయినా చేస్తారు. డ్యామేజ్ అయిందని కూడా మనం మళ్ళీ రీప్లేస్ చేసే గుర్తుపట్టలేము. నిజంగా అంటే మనిషి అసలైన వికలాంగులు బాగుండి కూడా ఏం చేయకుండా ఉండే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు అసలైన వికలాంగులు. నిజంగా అన్న వాళ్ళ క్రియేటింగ్ హ్యాట్స్ ఆఫ్. సో ఇప్పుడు మీరు కనిపిస్తున్న ఈ వినాయకుడు ఉంది కదా, సో ఇది పల్నాటి వినాయకుడు అనమాట. సో పల్నాటి నుంచి కూడా ఇక్కడ నుంచే తీసుకెళ్తారు అండ్ చాలా డిస్ట్రిక్ట్ నుంచి అండ్ చాలా స్టేట్స్ నుంచి కూడా సో మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటారు అనమాట. అంటే అంత బ్రహ్మాండంగా మన దగ్గర క్రియేటింగ్ చేస్తారనమాట. అండ్ ఇక దోల్పేటలో వినాయకుల్ని ఇంత క్రియేటింగ్ ఇంత బ్రహ్మాండంగా అండ్ ఇంత ఓపెన్ ప్లేస్లలో అండ్ ఇన్ని వినాయకుల్ని క్రియేట్ చేయగలుగుతారని చెప్పి నాకు ఫస్ట్ టైం నేను చూసింది. అండ్ చాలామంది తెలియని వాళ్ళకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్గా అనిపిస్తుంది అనుకున్నాను. అండ్ ఈ పల్నాటి విగ్రహం ఎంత ఉంటుందో తెలుసా, మినిమం 3 lakhs అట ఇది.